ఒక్క విషయం అయితే చెప్పాలండి, నేను ఎవరెవరికైతే ఇండివిజువల్గా వీళ్ళు అమేజింగ్ ఆడుతున్నారు, సూపర్గా ఆడుతున్నాను అని అన్నారో అందరూ టాప్ 15కి వచ్చారండి. ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వలేదు. హాయ్ హలో అందరికీ నా నమస్కారం. నేను మీ లహరి అండ్ వెల్కమ్ టు లహరీస్ పిఓవి. సో ఈరోజు అగ్ని పరీక్షలో ద ఫైనల్ టాప్ 15 సెలెక్ట్ అయిపోయారు. సో ఈరోజు అది ఎవరు కరెక్ట్ జరిగింది, అందరికీ న్యాయంగా సెలెక్షన్ చేశారా లేకపోతే ఎవరికైనా అన్యాయం జరిగిందా, మీకేమనిపించింది? మీకు అనిపించింది కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. అండ్ నేను కొత్త క్రియేటర్ కాబట్టి నాకు మీ సపోర్ట్ చాలా అవసరం. సో అందుకనే నాకు మీరు సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లహరీస్ పిఓవి. సో ఇంకా మొదలు పెడదామా? నిన్న 4 పార్టిసిపెంట్స్ డేర్ ఆర్ డై చేశారు. అందులో తలపడిన వాళ్ళలో ఎవరైతే డేర్ విన్ అయ్యారో వాళ్ళందరూ టాప్ 15కి వెళ్ళి కంటెండర్స్ నుంచి కంటెస్టెంట్స్గా కన్వర్ట్ అయ్యారు. సో ఈ రోజు మిగిలిన 12 మందిలో 8 మందికి మాత్రమే ఆ టాప్ 15లో ప్లేస్ ఉంది. అండ్ ఆ మిగిలిన 4 ఎవరు ఎలిమినేట్ అవుతారు, అసలు టాప్ 15కి ఎవరు వెళ్తారు ఆ 12 మందిలో అని ఈ రోజు మొత్తం 12 మంది ఫేట్ జ్యూరీ చేతిలో ఉంది. సో నిన్న టాస్క్ ఆడారు, డేర్ ఆర్ డై ఆడారు. ఎవరు విన్ అయితే వాళ్ళకి టాప్ 15లో ఛాన్స్ దొరికింది. బట్ ఈ రోజు ఎలా ఉందంటే టాస్క్ ఇస్తారు, అది ఆడడం ఆడకపోవడం అది మీ ఇష్టం, కానీ వాళ్ళ ఎఫర్ట్స్ అయితే చూస్తారు. ఈ రోజు టాప్ 15లోకి ఎవరు వెళ్తారు అనేది జ్యూరీ డిసైడ్ చేస్తారు. సో రావడమే జ్యూరీ వచ్చేసి ఈరోజు కొంచెం ధమాకాతో స్టార్ట్ చేద్దాము, ఎందుకంటే నాకు బోర్ కొడుతుంది, లెట్స్ స్టార్ట్ ఇట్ విత్ బ్యాంగర్ అని చెప్పేసి నిన్న ఎవరెవరు తక్కువ పార్టిసిపేట్ చేశారో వాళ్ళు రండి, వాళ్ళకు ఒక టాస్క్ ఉంటుంది, వాళ్ళలో ఎవరు విన్ అవుతారో చూద్దాము. ఎవరు విన్ అయితే వాళ్ళు బ్యాక్ టు కంటెండర్స్ ఉంటారు, లైక్ వాళ్ళకి ఛాన్స్ వస్తుంది డేర్ ఆర్ డైలో మళ్ళీ పార్టిసిపేట్ చేయడానికి. ఒకవేళ ఓడిపోయిన వాళ్ళు ఈ స్టేజ్ నుంచి ఇక్కడి నుంచే ఇంటికి వెళ్ళిపోతారని ఉంది. నాకు ఈరోజు చాలా స్క్రిప్టెడ్ షో అనిపించిందండి. ఆ ఫూటా అన్న ఆయన ఇన్ఫ్లుయెన్సర్, జపాన్ నుంచి వచ్చారు, ఆయన్ని కించపరచడం ఇష్టం లేక జస్ట్ ఒక టాస్క్ పెట్టారు, లైక్ ఎగ్జిట్ స్టే అని చెప్పేసి. అపూర్వ ఫూటాలో ఎవరైతే స్టే తీసుకుంటారో వాళ్ళు బ్యాక్ టు కంటెండర్స్ వెళ్తారు టు బికమ్ కంటెస్టెంట్స్ ఫర్ టాప్ 15. అండ్ మిగిలిన వాళ్ళకి ఎవరికైతే ఎగ్జిట్ వస్తుందో వాళ్ళు వెళ్ళిపోతారు. అండ్ అపూర్వ వచ్చేసి బ్లూ కలర్ ఎన్వలప్ అండ్ ఫూటా వచ్చేసి గ్రీన్ కలర్ ఎన్వలప్ చూస్ చేసుకుంటారు. ఫూటాకి వచ్చేసి ఎగ్జిట్ అని ఉంటుంది. ఆయన చాలా పొగిడారండి, ఆయన చాలా మెచ్చుకోవాలి. అసలు జపాన్ నుంచి వచ్చి తెలుగు నేర్చుకొని మాట్లాడి జై తెలుగు అని తెలుగు నేర్చుకొని వస్తానని కూడా అంటున్నాడు. చాలా మంచిగా అనిపించింది ఆయన చూసి. సో అపూర్వ సేవ్ అయిపోయింది. నెక్స్ట్ డేర్ వచ్చేసి ఎవరు ఎక్కువ కారం తింటారు ఇది కాదు. సో ఫస్ట్ ఎలా స్టార్ట్ చేస్తారు అంటే శ్రీముఖి వచ్చేసి ఇట్లా అందరికీ చిల్లీస్ తెచ్చి, నా బర్త్డే ఉంది, అందరు నాకు బర్త్డే విషెస్ చెప్పడానికి అందరికీ చిల్లీస్ తెచ్చి తినమంటారు. పాపం వాళ్ళు ఆ టాస్క్ కోసం తింటారు. నెక్స్ట్ శ్రీముఖి వచ్చేసి ఇందులో ఎంత యూనిట్స్ ఆఫ్ చిల్లీ ఉంది, పచ్చిమిరపకాయల కారాన్ని యూనిట్స్లో కొలుస్తారు, అది ఎంత ఘాటుగా ఉంది అని. సో అందరికి ఇచ్చిన చిల్లీస్లో 5,000 యూనిట్స్ ఘాటుగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి థాయ్ బర్డ్ చిల్లీ అని ఎంత ఎస్టిమేషన్ ఉంటుంది అని అందరినీ అడిగితే అందరేమో 10,000 20,000 అని అన్నారు, కానీ అందులో 50,000 ఉన్నిందంట. ఆ చిల్లీ తీసుకొని అమ్మనికి ఇస్తుంది. పాపం ఆయన తింటాడండి, ఆయన కళ్ళ నీళ్ళు వచ్చేసి చాలా కంట్రోల్ చేసుకొని స్క్రీన్ ప్రెజెన్స్ కోసం చాలా మంచిగా తిన్నాడు అమన్. హీ పర్ఫార్మ్ రియలీ వెల్. దాని తర్వాత గోస్ట్ పెప్పర్. ఇందులో ఎంత ఉంది అంటే అందరూ 1,00,000 2 లక్షలు అంటే అందులో వచ్చేసి 8 to 10 lakhs యూనిట్స్ కారం ఉంటుందంట. అంత కారం తినాలి. ఆ అంతటి కారాన్ని 2 చిప్స్ రూపాన చేసి పెడతారు. ఆ చిప్స్ ఎవరైతే తినేసి అక్కడ ఉన్న మిల్క్ తాగేసి 25 బలూన్స్ ఊది పగలు కొడతారో వాళ్ళు విన్ అవుతారు. అసలు టాస్క్ అయితే ఇదే చాలా కష్టమైన టాస్క్ అండి. ఈరోజు అసలు వాళ్ళు ఎట్లా తట్టుకున్నారు, ఏం చేశారని చాలా అప్రిషియేట్ చేయాలండి. ఆ పెప్పర్స్ తిన్న వాళ్ళు, ఆ టాస్క్లో పార్టిసిపేట్ చేసిన నలుగురు దే వెరీ గుడ్. జ్యూరీ అండ్ శ్రీముఖి ఒక్కొక్క పార్టిసిపెంట్ని సెలెక్ట్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి అభి వచ్చేసి లక్ష్మీ దీపక్ సేనాపతి ఆయన సెలెక్ట్ చేస్తారు. చేస్తామంటే చేస్తానంటాడు. నెక్స్ట్ బిందు వచ్చేసి అమ్మన్ యాక్చువల్లీ గోస్ట్ పెప్పర్ తిన్నాడు, సో హీ డిజర్వ్స్ అ ఛాన్స్, సో ఆయనకి రావాలి అని ఆయన్ని తీసుకుంటారు. నెక్స్ట్ శ్రీముఖి వచ్చేసి లయాన్ తీసుకొని వస్తుంది. అండ్ నవదీప్ వచ్చేసి సుమా అని సెలెక్ట్ చేస్తారు. వీళ్ళు టాస్క్ స్టార్ట్ చేస్తారండి. అందరూ పాపం తిని కష్టపడుతూ ఉంటారు. సుమా అండ్ లక్ష్మీ దీపక్ సేనాపతి అయితే ఇట్లా హాఫ్ అండ్ హాఫ్ వాళ్ళు ఫుల్ పోటీ క్రేజీగా ఆడారండి, అసలు అమేజింగ్గా ఆడారు. దాని తర్వాత వచ్చేసి ఫైనలీ పోటాపోటీగా ఆడతారు. అండ్ అందులో వచ్చేసి సుమ అద్భుతంగా ఆడుతుంది. తను పాపం విన్ అవుతుంది అనుకుంటుంది, కానీ ఆమె కళ్ళలోకి యాక్చువల్లీ చిల్లి వెళ్ళిపోతుంది. స్టాఫ్ వచ్చి తన కళ్ళను క్లీన్ చేసి అందులో డ్రాప్స్ వేసి కొంచెం సీన్ జరుగుతుంది. వాళ్ళకు పాజ్ చేస్తారు గేమ్. బట్ ఈ టైంలో ఐ థింక్ లక్ష్మి ఆయన ఫుల్ స్ట్రెంగ్త్ రీగెయిన్ చేసుకున్నారు అండ్ ఆయన విన్ అవుతారండి టాస్క్. వెల్ డిజర్వ్డ్. అండ్ అట్ ద సేమ్ టైం సుమ కూడా చాలా 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 బాగా ఆడారండి. తర్వాత నిన్న ఓన్లీ అమ్మాయిలకి మాత్రమే టాస్క్ ఇచ్చారని అబ్బాయిలు ఫీల్ అయ్యారంట, అందుకని ఈరోజు ఓన్లీ ఫర్ మెన్ టాస్క్ వచ్చింది. సో ఆ టాస్క్ ఏంటి గెస్ట్ చేయండి. అది మీ
జీవితాంతం మీ ఒంటి మీద ఉంటుంది అంటే అందరూ ఏవేవో గెస్ట్ చేస్తారు, బట్ అమ్మాయిలు వచ్చి పియర్సింగ్ అంటారు. ఆ గెస్ కరెక్టే. సో అబ్బాయిలు ఏంటంటే ఒక 3 స్పాట్స్ చెప్తారు. ఆ 3 స్పాట్స్లో 2 స్పాట్స్ ఎంచుకొని వాళ్ళు పియర్సింగ్ చేయించుకోవాలి. అబ్బాయిల్లో లక్ష్మికి ఇంకా అమ్మన్కి ఛాన్స్ వచ్చింది కాబట్టి ఈ ఛాన్స్ వచ్చేసి రోహిత్ అండ్ హేమంత్కి వస్తుంది. ఓకే వేయించుకుంటా అని అంటారు వాళ్ళిద్దరు. సో దాన్ని నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇయర్స్ అండ్ ఐబ్రోస్ ఎంచుకుంటారు. అది ఈజీయే, అబ్బాయిలు వేయించుకోవచ్చు. ఏముంది నోస్కి ఎవరు వేయించుకుంటారు అని అడిగితే ఇద్దరు నోస్కి ఓకే అంటారు. దాని తర్వాత ఓకే నోస్ కూడా ఓకేనా, అయితే సెప్టెంబర్ అంటే ఈ రెండింటికి మధ్యలో ఎక్కడ ఉండేది ఈ సెప్టెంబర్ రింగ్ ఎవరు వేయించుకుంటారు అని అడిగితే రోహిత్ నా వల్ల కాదనేస్తాడు. ఇంకా ఆయన్ని బాగా దొబ్బులు పెడతారు, ఇది మేము ఎందుకు చేయలేవు, ఆయన ఏం చేస్తున్నాడు ఆలోచిస్తున్నాడు, ఇట్లా చాలా వేసుకుంటారు రోహిత్ని. అండ్ ఆయన చాలా యాక్చువల్లీ ఎక్కువ ఎంకరేజ్ చేశారనిపించారు. జడ్జెస్ వేసుకుంటున్నారు అని అనుకుంటున్నాం, కానీ నాకేమనిపించింది అంటే అభిజిత్ వాజ్ యాక్చువల్లీ ఎంకరేజింగ్ హిమ్. నువ్వు ఏదో ఉన్నావు అనుకొని చెప్పి నేను గ్రీన్ ఇచ్చిన, నన్ను బాధపడేలాగా నువ్వు పర్ఫామ్ చేయకు ఇది అది అని చాలా గట్టిగా వేసుకుంటాడు ఆయన్ని. సో ఫైనలీ హేమంత్ ఆ టాస్క్ పూర్తి చేస్తారండి. హ్యాట్స్ ఆఫ్ అండి, ఆయన్ని చాలా మెచ్చుకోవాలి. వాళ్ళ ఫాదర్ ఎవరు ఏం రియాక్ట్ అయినా బిగ్ బాస్ షో పట్ల ఆయనకున్న అతి ప్రేమ వల్ల ఆయన వేయించుకున్నాడు నోస్ రింగ్ అండ్ ఇయర్ రింగ్. అసలు నోస్కి వేయించుకోవడం చాలా తక్కువ మంది అంటే అబ్బాయిలు వేయించుకుంటారు, బట్ నోస్కి వేయించుకోవడం చాలా తక్కువ. అమేజింగ్ జాబ్ హేమంత్. సో నెక్స్ట్ డే వచ్చేసి ఇద్దరికి పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళ కాళ్ళుకి గట్టిగా కట్టేస్తారు అండ్ వాళ్ళు ఉన్న దగ్గర ఒక వాటర్ ఉంటుంది, కలర్డ్ వాటర్. వాళ్ళు కొంచెం దూరం నడుచుకొని వెళ్ళి అక్కడ ఉన్న బకెట్లో వాళ్ళు వాటర్ నింపాలి. ఫస్ట్ వచ్చేసి శ్రీముఖి రుచితాని సెలెక్ట్ చేస్తుంది అండ్ అటుపక్క వచ్చేసి ప్రియాంకని సెలెక్ట్ చేస్తారు. సో రుచితకి కాళ్ళకి కట్టేశాక తను వచ్చి నాకు కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది, నాకు కొంచెం నొప్పిగా ఉందంటే శ్రీముఖి సడన్గా ఫైర్ అయిపోతుంది. అసలు నువ్వు అన్కంఫర్టబుల్ రావడం కాకపోతే ఎందుకు వచ్చావు, ఇంక ఇక్కడ ఎవరు అన్కంఫర్టబుల్గా ఉంటారు రండి రండి అని చెప్పి అందరంటే అక్కడ నుంచి ఝాన్సీని తీసుకొని వస్తుంది. పాప మా రుచిత ఆమె చాలా ఫీల్ అవుతుంది. సో ఇప్పుడు పార్టిసిపెంట్స్ వచ్చేసి ఝాన్సీ వర్సెస్ ప్రియాంక. ఇద్దరు హోరీ ఆడతారు, ఇద్దరు చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. ఇందులో మెలిక ఏంటి అంటే వాళ్ళిద్దరి 4 ఆర్మ్స్కి ఇట్లా కట్టేసి ఉంటుంది అండ్ వాళ్ళకి టైం ఇంటర్వెల్స్లో షాక్ ఇస్తున్నారు. అబ్బా చాలా బాగా ఆడారండి, ఆడ పులుల్లాగా ఆడారు. అండ్ అందులో వచ్చేసి ఝాన్సీ విన్ అయ్యారు, బట్ ప్రియాంక కూడా అమేజింగ్ ఆడారు. జస్ట్ 1 యూనిట్ డిఫరెన్స్తో తను ఓడిపోయారు బజర్కి ముందు, బట్ షీ ప్లేడ్ రియలీ వెల్. ఝాన్సీ షుడ్ బి వెల్ అప్రిషియేటెడ్ అండి. ఆవిడ క్లియర్గా ఫస్ట్ నుంచే లీడ్ తీసుకొని ఫస్ట్ నుంచే ఉన్నారు, క్లియర్ విన్నర్ ఆవిడ. సో బట్ స్టిల్ ప్రియాంక కూడా చాలా బాగా ఆడారు. ఝాన్సీ విన్ అయ్యాక వాళ్ళ నాన్నగారి గురించి చెప్పారు. వాళ్ళ డాడీ అంట ఎలక్ట్రీషియన్ అంట. ఒకసారి పోల్ మీదకి వెళ్ళినప్పుడు ఆయనకి గట్టిగా షాక్ తగిలి అలాగే ఉండిపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏంటి అసలు ల్యాడర్ లాగేద్దామా అన్నట్టు వరకు అనుకున్నారంట. సో ఈరోజు ఆ టాస్క్ ఆడుతూ వాళ్ళ డాడీ చాలా గుర్తు చేసుకున్నది. ఇంత కష్టపడ్డారా మా నాన్న అని ఆమె రియలైజ్ అయింది. చాలా హార్ట్ ఫెల్ట్ వర్డ్స్, అసలు మంచిగా అనిపించింది. చాలా ఎమోషనల్గా వాళ్ళ నాన్న మీద తనకున్న ప్రేమ చాలా మంచిగా అనిపించిందండి. తర్వాత డేర్ వచ్చేసి క్లిప్స్ పెట్టారు అండ్ అందులో 3 పార్టిసిపెంట్స్ చేస్తారు. సో వాళ్ళు వచ్చేసి ఫస్ట్ జోష్న, దాని తర్వాత వచ్చేసి గాయత్రి, అభి వచ్చేసి రోహిత్ అడుగుతాను అనమాట, రోహిత్ పర్ఫామ్ చేస్తావా అంటే నువ్వు చేస్తే బాగుంటుంది అనుకున్నావు, బట్ నువ్వేదే మాట్లాడలేదు కదంటే లేదు సార్ నేను చేస్తాను అన్నాడు. సో ఫైనలీ తను వెళ్ళి పర్ఫామ్ చేశాడు. ఇక్కడ వచ్చేసి రోహిత్ ఎందుకు తీసుకున్నాం, ఫస్ట్ మనం ఏం మాట్లాడుకున్నాం ఆయన గురించి, కూల్, కంపోజ్డ్ అండ్ స్మార్ట్. సో స్మార్ట్గా ఏం చేశాడంటే కాళ్ళ నుంచి మొదలు పెట్టాడు. జడ్జెస్ అయితే చాలా చాలా అప్రిషియేట్ చేశారు. మిగిలిన అమ్మాయిలు ఇద్దరు ఇట్లా చేతికి ఇక్కడంతా పెట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఆయన ఎప్పుడైతే కాళ్ళకి పెట్టుకున్నారో హింట్ కూడా ఇచ్చారు. మీకు హింట్ ఇస్తున్నా ఆయన బాగా ఆడుతున్నారని చెప్తున్నా, ఆయన కాళ్ళ నుంచి మొదలుపెట్టి 2 చేతులు ఖాళీ ఉంచుకున్నాడు. మీరు ఫస్ట్ చేతుల నుంచి మొదలు పెడుతున్నారంటే ఆ హింట్ వచ్చేసి జోష్న తీసుకుంటుంది. ఆమె కూడా మంచిగా కాళ్ళకి అన్ని పెట్టుకుంటుంది. మధ్యలో గాయత్రి ఫుల్ పెట్టుకున్నాక ఐ థింక్ ఆ అమ్మాయికి డిజీనెస్ వస్తుందో ఏమొస్తుందో తెలియదు, అన్కంఫర్టబుల్గా ఉంటే శ్రీముఖి అడుగుతుంది నువ్వు గివప్ ఇచ్చేస్తావా షూర్గా అంటే యా నేను గివప్ ఇచ్చేస్తాను ఆమె వెళ్ళిపోతుంది. బట్ కౌంట్ చేస్తే ఫైనలీ 72 క్లిప్స్ పెట్టుకుందండి జోష్న. వెరీ గుడ్. బట్ రోహిత్ని అడుగుతారు ఎన్ని పెట్టుకున్నావు అనుకుంటున్నావు అంటే ఆయన వెంటనే అంటారు నేను డెఫినెట్గా 100 అయితే టచ్ చేశాను అంటాడు. సో ఆయన 109 క్లిప్స్ పెట్టుకున్నారండి ఆయన బాడీ మీద బసర్కు ముందు. అమేజింగ్ ఆడారు, హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా ఆడారు. సో దాని తర్వాత ఆ డేర్ కూడా అయిపోతుంది. సో ఫైనలీ అభిజిత్ వచ్చేసి ఈ లాస్ట్ డేర్ వచ్చేసి నాలా ఉండాలి, ఈ అగ్ని పరీక్షని నేను అగ్ని పరీక్ష కాకుండా కూల్ పరీక్ష చేసేస్తా అంటారు. సో ఎవరికి ఛాన్స్ ఇవ్వాలి అంటే రుచిత అండ్ అపూర్వ. అందరూ చెప్పండి కంటెస్టెంట్స్, మీరు టాప్ 15లో ఎవరైతే ఇంకా ఉంటారో వాళ్ళని అడుగుతారు, మీరు చెప్పండి ఎవరు వీళ్ళకి ఇవ్వడం డిజర్వింగ్ అని అంటే యా వీళ్ళకి ఇవ్వడం వెల్ డిజర్వింగ్గా, వీళ్ళకి అంత మంచి ఛాన్స్ రాలేదని అందరూ అంటారు. సో వాళ్ళిద్దరు టాస్క్ ఆడతారు. ఒక ఐస్ టబ్ తెలుసు కదా, ఫుల్ ఐస్ ఉంటుంది, ఐస్ బాత్ అంటారు, అందులో ఫుల్గా కూర్చొని ఉండాలి. ఎవరు ఎక్కువసేపు ఉంటారు అన్నది కాదు టాస్క్ ఈసారి, ఎవరు అందులో ఉండి వితౌట్ డిస్ట్రాక్షన్ 3 minutesకి లెగుస్తారో వాళ్ళు విన్నర్ అని ఉంటుంది. సో ఇద్దరు డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి కూర్చుంటారు. ఫస్ట్ వచ్చేసి రుచితని డైలాగ్ చెప్పు అంటే ఆమె మంచిగా చెప్తుంది, డైలాగ్ అంతా మాట్లాడిపిస్తారు. ఈలోపు బిందు వచ్చేసి అపూర్వాని A to Z నువ్వు రివర్స్లో చెప్పు అని అంటదనమాట. రివర్స్లో చెప్పు అంటే ఓకే ఫైన్ అని చెప్పి ఆమె రివర్స్లో చెప్తూ ఉంటుంది. చెప్తా నించిపోతుంది. దాని తర్వాత ఒక 4 seconds తర్వాత ఆ రుచిత నుంచి ఉంటుంది. ఇంత చూసే ఏమైందంటే అపూర్వ ప్రాపర్గా ఫోకస్డ్గా ఆడింది అండ్ తను 3 minutes 14 secondsకి లేచింది. ఈమె 4 seconds తర్వాత లేచింది కాబట్టి ఈమె టైమింగ్ వచ్చి 3 minutes 18 seconds. ఈ టాస్క్లో అపూర్వ విన్ అవుతుంది. అన్ని డేర్స్ అయిపోయాక ఇప్పుడు ఈ అగ్ని పరీక్ష విచ్ ఇస్
బోల్డర్, టఫర్ అండ్ మీనర్. ఇప్పుడు ఈ టఫ్ డెసిషన్ వచ్చేసి జ్యూరీ మీద ఉంటుంది. ఎవరిని టాప్ 15కి పంపించాలి అవుట్ ఆఫ్ దిస్ 12 మెంబర్స్, అండ్ ఎవరు ఆ నలుగురు ఇంటికి వెళ్ళిపోతున్నారు అని ఫస్ట్ అందరినీ సెలెక్ట్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి హేమంత్, అమన్, దాని తర్వాత మిగిలిన వాళ్ళందరినీ పంపించేస్తారండి. లాస్ట్లో 5 అమ్మాయిలు మిగులుతారు. లయ, రుచిత, జోష్న, సుమ అండ్ గాయత్రి. ఈ అందరిలో గాయత్రిని సెలెక్ట్ చేసి టాప్ 15 పంపిస్తారండి. నేనైతే అస్సలు అన్ఎక్స్పెక్టెడ్. నేను మేబీ జోష్నకు కానీ సుమకు కానీ ఛాన్స్ ఇస్తారని అనుకున్నాను. బట్ గాయత్రి ఏం చేసింది? ఏం చేయలేదండి. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ లేదు, ఏం లేదు. మేబీ ఎలానో నాకు తెలీదు. కొంచెం అన్ఫేర్ అనిపించింది ఈ విషయంలో. బట్ ఏం చేస్తాం, గాయత్రి కన్నా బెటర్ అయితే ఉన్నారు. ఆ విషయంలో అయితే డెఫినెట్గా అన్యాయమే జరిగింది మిగిలిన కంటెస్టెంట్స్కి. బట్ గాయత్రి గారు అయితే ముందుకు వెళ్ళిపోయారు. సో ఫైనలీ టాప్ 15 సెలెక్ట్ అయిపోయారండి. ఈ టాప్ 15 నుంచి ఎంతమంది బిగ్ బాస్ హౌస్లో అడుగు పెడతారు, ఎవరెవరు ఎలా పర్ఫామ్ చేస్తారు, వచ్చే ఎపిసోడ్స్లో చూడాలి. ఒక్క విషయం అయితే చెప్పాలండి, నేను ఎవరెవరికైతే ఇండివిజువల్గా వీళ్ళు అమేజింగ్గా ఆడుతున్నారు, సూపర్గా ఆడుతున్నాను అని అన్నారో అందరూ టాప్ 15కి వచ్చారండి. ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వలేదు. అండ్ నా రివ్యూ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పెట్టండి. దట్స్ హౌ యూ కెన్ సపోర్ట్ మీ. అండ్ ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. See ya.